జనగణ మంగళ గాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విరిసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే. సినిమాలోనే కాదు రియల్గా చూసే పరిస్థితులు కూడా వస్తాయి. మనం 30% చూసాం ఎదవలు చేసిన పనులు. రేపు మళ్ళీ 70% ఏ విధంగా ఉంటుందో గుర్తుపెట్టుకోవాలి మనం అంతా కూడా. అలాంటి వాళ్ళంతా కూడా ఈరోజు ప్రతి ఓడు చెర్రేగోడు అయిపోయాడు. పైన ఒక సైకో ఉన్నాడు, అతను ఒక రాష్ట్రాన్ని దోచుకొని తింటున్నాడు, కింద వీళ్ళేమో ఈ చెంచాగాలు పెట్టుకొని వీళ్ళు ఇష్టారాజ్యంగా ప్రజలను బెదిరించి ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ ఆక్యుపై చేసుకుంటా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేకులు వేసుకోవటమో ఈ కట్టుకోవటమో ఏదో ఒకటి చేయటం. ఇవన్నీ కూడా ఏడాది కట్టారు. 5 ఏళ్ళలో మొత్తం తీస్తాం. ఏడాది వేసారు మొత్తం బాగా కొట్టేసి మళ్ళీ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ప్రభుత్వం అయితే ప్రభుత్వం తీసుకొని ఎవరైతే పేదవాడు ఉన్నారో వాళ్ళకి ఇస్తాం. ఖచ్చితంగా ఇది కూడా చేస్తాం. ఎవరు కూడా ఎంత అత్యుత్సాహాలు చేస్తారో అంత అనుభవించి తీరుతారని చెప్పి కూడా నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా. కాబట్టి ఇందాక మన భాస్కర్ అయితే లైన్కి ముగ్గురిని పెట్టి ఇలాంటివన్నీ కూడా చేస్తున్నాడు. అది కూడా చాలా ఒక మంచి ప్రాసెస్. కానీ మేము డివిజన్స్లో కూడా ఒక ఎక్సర్సైజ్ కూడా మేము కూడా మొదలు పెట్టుకున్నాం. అన్ని డివిజన్స్ రోజుకి ఒక 2-3 డివిజన్స్ మేము ఎట్లయినా తిరుగుతా మన వాళ్ళ ముఖ్య నాయకులతోటి ఈ విధంగా కూర్చుంటా ఒక కార్యాచరణ ఒక ప్లాన్ చేసుకుంటున్నాం. లేకుండా మన దగ్గర దొంగ స్టాంపులు ఏ విధంగా క్రియేట్ చేసి ఎంతమంది పేద ప్రజలను ఇబ్బందులు పెట్టారు, ఇలాంటివన్నీ కూడా ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు వాళ్ళతో మాట్లాడండి. మాట్లాడేసి ఆ ఇంట్లో ఉండే ఓటర్ లిస్టు ప్రకారంగా కూడా ఓట్లు 4 ఓట్లు ఉంటే 4 ఓట్లు ఉండయా లేవా, మన ఓటర్ లిస్టు ప్రకారంగా టిక్ కొట్టుకొని మన డోర్ నెంబర్లో. అదేవిధంగా వాళ్ళ పిల్లలు ఎవరన్నా బయట హైదరాబాద్లో ఉంటే ఒక రకంగా రాసుకోవటం, అదేవిధంగా బెంగళూరులో ఉద్యోగం చేస్తుంటే అది కూడా రాసుకోవటం, లేదు అందరూ ఇక్కడే ఉన్నారా లేదా అనేది తెలుసుకోవటం. తర్వాత శంకర్రాముది ఓటీపీది కూడా ఇంటికి కొట్టామా లేదా, ఆ ఇంటిది కూడా ఓటీపీ కొట్టి కలిసినట్టు దాన్ని కూడా ఓటీపీ పెట్టుకోవటం. దాని పద్ధతి ప్రకారంగా రోజు ఒక 40 ఇళ్ళు మీరు ప్లాన్ చేసుకుంటే కరెక్ట్గా ఒక 5-6 రోజుల్లో అన్ని బూతుల్లో కూడా మన వాళ్ళందరూ కూడా ప్రజల్ని ఇన్డెప్త్గా కలిసిన వాళ్ళు అవుతారు. ప్రజల్ని ఎప్పుడైతే మనం కన్విన్స్ చేస్తామో, ప్రజల్ని మనం కలుసుకుంటామో ఖచ్చితంగా కూడా మనం మంచి పనులు చేసాం. మనం చెడ్డ పనులు చేయాలా, ఎవరిని ఇబ్బంది పెట్టాలా. మనం ధైర్యంగా పోయి వాళ్ళ ఇంటికి పోయి కూర్చొని మనం చెప్పే పరిస్థితిలో ఆ రోజు ఉండే పరిస్థితిలో మేము కూడా అలానే చేసాం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని మనం చేసిన పనులు ఇబ్బందులు అవన్నీ కూడా తెలియపరచండి. కొంతమంది తీవ్రవాదులు మన దగ్గర ఉన్నారు కాబట్టి ఎవరన్నా కూడా మా ఇంటికి రావద్దు లేకపోతే మేము ఓటింగ్ చెప్పనంటారో సపరేట్గా 10 మందిలో ఒకరు బుక్ తీసుకొని పోండి, ఒకటి ఓటర్ లిస్టు తీసుకెళ్ళండి. ఓటర్ లిస్టులో చెక్ చేసుకోండి. ఎవరైతే కూడా మా ఇంట్లోకి రావద్దు అంటారో వాళ్ళ ఇంటి నెంబరు, అదేవిధంగా వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు కూడా మీరు బుక్లో రాసుకోండి. ప్రతి ఇంట్లో కూడా మనం ఏం చేయబోతున్నాం ఏందనేది కూడా చెప్పగలుగుతాం. ప్రతి ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఓట్లు ఇక్కడే ఉన్నారా లేరా, బయట ఉన్నారా, అమెరికాలో ఉన్నారా, ఎక్కడ ఉన్నారో, ఓటుకు వస్తారా లేదా అనేది కూడా తెలుసుకుంటాం. అదేవిధంగా ఎవరైనా కూడా కొత్త ఓటు వచ్చేది ఎవరికన్నా ఉన్నా కూడా అది కూడా తెలుసుకుంటాం. వాళ్ళు ఏదన్నా ఇబ్బందులు ఉండి ఏదైనా చెప్పినవి కూడా ఆ డైరీలో రాసుకుంటాం. ఏది ఒక ఆలపడితే మాకు ఇట్లా పెన్షన్ రావట్లేదు, మాకు ఇల్లు సైట్ లేదు, లేకపోతే మాకు నీళ్లు రావట్లేదు, లేకపోతే మా ఇంటికి ట్యాక్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు, రకరకాల సమస్యలు ఏవో ఉంటాయి. అవి కూడా పేపర్ మీద రాసుకున్నారు అంటే
మనకి పూర్తిగా ఈ డివిజన్లో ఉండే అవగాహన ఏదేది సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా ఏం పని చేయాలి, లేకపోతే ఏ విధంగా ఆ ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. కాబట్టి మనం 10 రోజులు ఈ టార్గెట్ పెట్టుకొని తర్వాత మనం కావాలంటే డోర్ టు డోరు మామూలుగా పాంప్లెట్ ఇస్తాం మనం. ఎందుకంటే ఎన్నికలకు పోయే లోపల 2-3 సార్లు ప్రతి ఇంటిని టచ్ చేయాలి. మీరు ఎక్కడా కూడా బయట డివిజన్లకు వెళ్ళొద్దు. మీ డివిజన్లో మీరు చూసుకోండి, మీ డివిజన్లో ఎట్లాగ మెజారిటీ రావాలో చూసుకోండి. అందులో దీనికి కూడా మనం మస్తాన్ మన కొంతమందికి ఉదయ్ కుమార్ పెండింగ్ ఉండే ఎస్టిమేషన్ వేయండి అని చెప్పి వేయించి నేను ఆ రోజు రోడ్లు వేయించాను. కాబట్టి డెవలప్మెంట్ విషయంలో ఎక్కడ ఏం చేయాలి, ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఆడుండే ఆ ఏరియాకి ఏ ఇబ్బందులు ఉన్నాయి అన్నీ కూడా నా దగ్గర నోట్ చేసుకుంటాం. తప్పకుండా దానికి తగ్గట్టుగా మన వాళ్ళందరితో కూడా మాట్లాడి ఏ అయితే ఇబ్బందులు ఉన్నాయో అన్నీ కూడా చేద్దాం. కానీ ఈ 50 రోజులు మన పని మనం చేయాలి, అది గుర్తుపెట్టుకోండి.